ఓకే. మీకు గిట్ ప్రాజెక్ట్‌కి వెళ్ళండి. ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కి వెళ్ళండి. ఓకే. ఎల్ఎస్ ఇవ్వండి. యా చేంజ్ డైరెక్టరీ. ఎస్ ఎల్ఎస్. ఓకే. గిట్ బ్రాంచ్ అని ఇవ్వండి. మీ బ్రాంచ్ చెక్ చేయండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. గిట్ బ్రాంచ్. ఎంటర్. ఓకే. సో మీకు ఇక్కడ మీ బ్రాంచ్ చెక్ చేసుకోవడానికి గిట్ బ్రాంచ్ అని యూజ్ చేయండి. సో ప్రస్తుతానికి మీకు ఒకటే బ్రాంచ్ ఉంది. సో చెక్అవుట్ అవ్వండి గిట్ చెక్అవుట్ ఫీచర్ 1. ఎంటర్. ఎల్ఎస్. ఆల్రెడీ అని ఫీచర్ 1. గిట్ స్టేటస్ ఒకసారి ఇవ్వండి. బ్రాంచ్. ఓకే. ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. యా టచ్ ఫిక్స్ అని పెట్టండి, లేదా టచ్ బగ్ అని పెట్టండి. యా ఎంటర్. విఐ ఫిక్స్ ఎడిట్ చేయండి ఆ ఫైల్ని. ఒక సింగిల్ లైన్ ఏదైనా రాయండి. ఓకే. సేవ్ చేసేయండి. యా ఓకే. ఇప్పుడు ఆ పర్టికులర్ దాన్ని ఏం చేయాలంటే గెట్ యాడ్ చేయండి. గెట్ యాడ్ ఫిక్స్. యా ఓకే. గెట్ కామెంట్. కామెంట్ చేసి పుష్ చేయండి చేంజెస్ని. ఎస్ అట్లా ఒక 2 టైమ్స్ ఒకసారి కామెంట్ చేయండి. ఎస్ అగైన్ జస్ట్ అనుకొని అట్లా ఒకసారి చేంజెస్ చేయండి. సేవ్ చేసి చేంజెస్ని పుష్ చేయండి. ఇప్పుడు గెట్ లాగన్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ 2 3 కమిట్ చేస్తారు ఒకటే పర్టికులర్ ఫైల్స్కి. ఓకే. సో మీకు ఇట్లా నంబర్ ఆఫ్ కమిట్స్ కాకుండా వన్ సింగిల్ Yes. కమిట్లోనే అవ్వాలి ఆ పర్టికులర్ చేంజెస్ అన్ని అంటే క్యూ ఇవ్వండి అక్కడ. Okay. క్యూ క్లియర్ ది టర్మినల్. git rebase -i head capital head స్పేస్ ఇవ్వండి. క్యాపిటల్ లో హెడ్ అని ఇవ్వండి. యా హెడ్ Head. HEAD. Yeah. ఓకే. టెల్ కమాండ్ ఇవ్వండి. Tell, sir. టెల్ కమాండ్ మీకు అక్కడ ఉంటే చూడండి, షిఫ్ట్ టెల్. అట్లా కాదు. ఓకే. సో టెల్ ఇచ్చిన తర్వాత Enter, దాని sir. పక్కన మీరు ఇప్పుడు నంబర్ ఆఫ్ కామెంట్స్ అన్ని 3 కామెంట్స్ ఉన్నాయి కదా, 3. 1 2 3. Yes. సో దాని అన్నింటిని ఒకటి చేయాలి కాబట్టి అక్కడ 3 అని ఇవ్వండి. Yeah. ఎంటర్. మీరు Yes, అది sir. It's done. మళ్ళీ ఇవ్వండి అది కమాండ్. ఆ పారా యూస్ చేయండి. ఆ స్పేస్ ఏమి ఇవ్వకండి అక్కడ Yeah. టెల్కి మధ్యలో. ఎక్కడ సార్? అక్కడ తీసేయండి, స్పేస్ తీసేయండి. ఎంటర్.
Right, sir. యా ఎంటర్. Yeah. సో ఇక్కడ చూడండి చేంజెస్ అడుగుతుంది మీకు. Okay. సో మీరు ఇందాక వర్క్ చేసిన Okay. దానికి చేంజెస్ ఇది. సో ఇక్కడ పిక్ అని ఉంది కదా, సెకండ్ వన్ క్లిక్ చేయండి, సెకండ్ వన్ దగ్గరికి వెళ్ళండి, ఇన్సర్ట్ ఐ మోడ్ Yeah. ఇవ్వండి. Yes. ఆ సెకండ్ పిక్ తీసేయండి, అది బ్యాక్ స్పేస్ ఇవ్వండి, అక్కడ స్క్వాష్ అని ఇవ్వండి, SQUASH. క్యాపిటల్లో ఇవ్వకండి, స్మాల్ లెటర్స్ ఇవ్వండి. Yes. ఓకే, దాని థర్డ్ వన్ కూడా స్క్వాష్ చేసేయండి. Yeah. ఓకే, సో ఈ రెండింటిని ఈ ఫస్ట్ కామెంట్ తోటి మనం మిక్స్ ఇది చేస్తున్నాం అనమాట. ఓకే, క్లబ్ చేస్తున్నాము. Okay. సో జస్ట్ సేవ్ చేసేయండి. Okay. ఎంటర్. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అయినా చూడండి, ఇక్కడ మీకు కింద ఫస్ట్ కామెంట్ ఉంది కదా క్రియేటెడ్, దానికి ఒక హ్యాష్ కమాండ్ ఇవ్వండి. Yeah. Here, sir. యా, కమిట్ Okay. చేస్తున్నాము. Yes. దాని కింద కూడా ఏదైతే మీకు Here. యా కనిపిస్తుందో దానికి అన్నిటి హ్యాష్ కమాండ్ ఇవ్వండి. కింద కూడా కమిటెడ్, కింద ఉన్న చూడండి కమిటెడ్, హ్యాష్ కమాండ్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. Yeah. ఓకే, సో ఇప్పుడు ఇవ్వండి గెట్ లాగ్ Yeah. స్పేస్ హైఫెన్ 1 line. మీకు అక్కడ పైన కూడా చూపించింది చూడండి, దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 comments, ది ఫస్ట్ కామెంట్ మెసేజెస్ క్రియేటెడ్ అని ఇచ్చింది చూడండి. అక్కడ 1 line Yes. ఇచ్చారు కదా, Yes. ఎంటర్ చేయండి. Okay. 1 line ఎంటర్. ఇక్కడ వచ్చింది చూడండి. This is a combination of 2 comments. Okay. ఓకే, సో మీరు ఏంటంటే ఇప్పుడు ఒకటే ఫైల్ మీద ఒక 5 కామెంట్స్ చేస్తారు. మీరు ఎప్పుడైనా కామెంట్స్ చెక్ చేసేటప్పుడు మీకు సో ఏ కమిటీ ఏందనేది అర్థం కాదనమాట. సో మీరు ఇట్లా గెట్ స్క్వేర్ చేస్తున్నారు అనుకోండి, 4 మెసేజెస్ని కమిట్ మెసేజ్ని 1 సింగిల్ కమిట్ మెసేజ్గా మీరు ఇచ్చేయచ్చు దాన్ని. Okay. అర్థమైందా? Yeah, అర్థమైంది sir. ఆల్ క్లియర్ కదా? Yes. Yes. ఓకే, ఒకసారి గిట్ రీబేస్ కూడా నార్మల్ గా చేసుకోండి. చేంజెస్ చేస్తేనే కమిట్ చేస్తాము కదా సార్. చేంజెస్ ఒకేసారి చేస్తారు కదా నార్మల్ గా. నార్మల్ గా రియల్ టైమ్ లో మీరు రెగ్యులర్ గా చేస్తుంటారు కదా చేంజెస్, యా. డైలీ ఒక 2-3 చేంజెస్ అనేది చేస్తుంటారు. ఓకే, ఒకేసారి కమిట్ ఇస్తారు కాబట్టి అప్పుడు ఒకసారి కమిట్ చేస్తారు కాబట్టి మీరు ఏంటంటే ఒకటేసారి ఆ ఇచ్చిన 3-4 చేంజెస్ ని మీరు ఒక చేంజెస్ కింద చూపించవచ్చు. ఓకే. ఓకే, సో టర్మినల్ క్లియర్ చేయండి. యా. ఓకే, అది ఫిక్స్ ఉంది కదా, విఐ ఫిక్స్ అని ఇవ్వండి, స్పేస్ ఫిక్స్ ఎంటర్. అక్కడ ఒక లైన్ యాడ్ చేయండి. ఓకే, సేవ్ చేసేయండి. యా. ఓకే, గెట్ యాడ్ ఫిక్స్ ఎంటర్. git commit -m and comment message ఇవ్వండి. సరే. ఓకే, ఒకసారి మీ గిటప్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. యా.
This is the project, sir. ఓకే, ఇది ఇన్సైట్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇన్సైట్స్, నెట్వర్క్, కింద ఉన్న చూడండి. ఓకే, Yeah. మీకు ఇక్కడ బ్లూ డాట్స్ ఒకటి కనిపిస్తుందా? Yes. అది మీ కమిట్స్ అవి. ఓకేనా? Yeah. ఓకే, సో అది అట్లనే గ్రాఫ్ అట్లనే వదిలేసేయండి. ఒకసారి మీ టెర్మినల్కి రండి. సో నార్మల్గా రియల్ టైం ఎట్లా ఉంటుందంటే ఒక్కటే సింగిల్, ఇప్పుడు మీరైతే గిటబ్ అకౌంట్ ఓపెన్ చేశారో అదే సింగిల్ ప్రాజెక్ట్ మీద నంబర్ ఆఫ్ డెవలపర్స్ వర్క్ చేస్తుంటారు. సపోజ్ లైక్ ఒక 10 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో మీరు ఆ పర్టికులర్ చేంజెస్ ని కూడా అప్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఓకే, గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే వేరే డెవలపర్స్ కూడా ఏమైనా చేంజెస్ చేస్తుంటే ఆ చేంజెస్ అప్పుడు దాకా ఉన్న చేంజెస్ మీ టెర్మినల్ లో కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు గిట్ చెక్అవుట్ మాస్టర్ అని ఇవ్వండి. సో మీరు ఇక్కడ ఆల్రెడీ ఒక చేంజెస్ చేశారు. ఓకే, వేరే డెవలపర్ కూడా ఏదైనా చేంజెస్ చేశాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు గిట్ పుల్ అని ఇవ్వండి. ఎంటర్ సార్. ఎంటర్. మీకు ఏం చేంజెస్ లేవు కాబట్టి ఎవరేం వర్క్ చేయలేదు కాబట్టి మీకు అప్ టు డేట్ అని చూపిస్తుంది. ఓకే, ఓకే, ఒక్కసారి మీ గిటాబ్ ఇది పంపించండి, ఒకసారి URL పంపించండి. ఫీచర్ నేను ఒక ఫైల్ యాడ్ చేశాను. మీరు అక్కడ పుల్ రిక్వెస్ట్ ఇవ్వాలి కదా, ఫస్ట్ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ఓకే, పుల్ రిక్వెస్ట్ చూడండి ఒకటి వచ్చింది. యా, క్లిక్ చేయండి. అది పుల్ రిక్వెస్ట్. యా, మర్జ్ పుల్ రిక్వెస్ట్ కింద చూడండి, మర్జ్ పుల్ రిక్వెస్ట్. కన్ఫర్మ్ మర్జ్. యా, అది ఒక హలో వరల్డ్ ప్రాజెక్ట్. అది హలో వరల్డ్. యా, జావాలో రాస్తుంది. సో ఇప్పుడు ఫీచర్ మీ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మాస్టర్ మీద క్లిక్ చేయండి, బ్రాంచ్ ఫీచర్ 1. ఇక్కడ చూడండి హలో వరల్డ్ వచ్చిందా? ఓకే, ఒకసారి మీ టెర్మినల్కి వెళ్ళండి. మీ టెర్మినల్కి వెళ్ళండి. మీ టెర్మినల్కి వెళ్ళండి. LS అని ఇవ్వండి అక్కడ. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏమీ లేదు. ఓకే, సో మీరు గెట్ చెక్అవుట్ ఫీచర్ 1 అని ఇవ్వండి. ఎంటర్ LS ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏమైనా వచ్చిందా? హలో వరల్డ్ రాలేదు కదా. సో ఎందుకంటే ఒకటే ప్రాజెక్ట్ మీద చెప్పినట్టు ఇంతకుముందు నంబర్ ఆఫ్ డెవలపర్స్ వర్క్ చేస్తుంటారు. మన టెర్మినల్ అప్డేట్ ఉండదు అప్పటిదాకా ఉన్నదాన్ని. మనం ఏదైనా చేంజెస్ పుష్ చేయాలనుకో ఫస్ట్ ఆ చేంజెస్ ని వేరే డెవలపర్స్ ఎంత చేసారో ఫస్ట్ దాన్ని కూడా మనం పుల్ చేసుకోవాలి. సో గిట్ చెక్అవుట్ మాస్టర్. సో టెర్మినల్ క్లియర్ చేయండి. సో రియల్ టైంలో మనం ఏదైనా చేంజెస్ చేసి ఆ చేంజెస్ ని పుష్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇవ్వాల్సిన కమాండ్ గిట్ పుల్ అనే కమాండ్ ఇవ్వాలి. గిట్ పుల్. ఎంటర్. ఓకే, LS git checkout branch feature 1.
ls యాడ్ ఎందుకు అవ్వలేదు ఒకసారి చెక్ చేయండి. git checkout చేయండి git checkout master git pull origin master pull Ramya pull Yeah. origin master, enter. Already updated. Okay, feature 1 ఇప్పుడు ls ఇవ్వండి. Okay, updating. hello world ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు. ఓకే Yes. సో Yeah. ఇందాక ఎందుకు రాలేదు సార్? ఏంటమ్మా యాక్చువల్లీ మనము ఇందాక ఎందుకు? యాక్చువల్లీ గిట్ పుల్ అనేది ఇవ్వాలి. ఆరిజిన్ మాస్టర్. యా యాక్చువల్లీ ఆ గిట్ పుల్ కమాండ్ షుడ్ వర్క్ బట్ ఐమ్ నాట్ షూర్ వై అది ఎందుకు వర్క్ చేయలేదు. ఓకే లోకి పుష్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మీ చేంజెస్ ని పుష్ చేశారా మీరు గిటబ్ లోకి? యా సార్. సో ఇప్పుడు చేయలేదు సార్. జస్ట్ చెక్అవుట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి, బ్రాంచ్ లోనే ఉన్నారు కదా. యా బ్రాంచ్. ఓకే సో గెట్ చెక్అవుట్ బ్రాంచ్. ఓకే సో గెట్ రీబేస్ మాస్టర్ అని ఇవ్వండి. గెట్ రీబేస్ మాస్టర్ ఎంటర్. ఆల్రెడీ రీబేస్ మర్జ్ ఆల్రెడీ మర్జ్ చేశారా మీరు? చేయలేదు సార్, అంటే హలో వరల్డ్ వచ్చిన తర్వాత మర్జ్ చేయలేదు. ఒకసారి గిటబ్ చెక్ చేయండి. ఓకే ఒకసారి మళ్ళీ మీరు చేంజెస్ ఇవ్వండి ఒకసారి, ఎందుకంటే అక్కడ క్లోన్ పుల్ రిక్వెస్ట్ ఇచ్చారు కదా. సో మేబీ అన్ని చేంజెస్ కూడా యాడ్ అయిపోయి. ఓకే సేవ్ చేసేయండి. ఓకే గెట్ యాడ్ డాట్ గెట్ యాడ్ కాలేదు చూడండి, మీరు డాట్ పక్కనే స్పేస్ ఇవ్వలే మీరు. ఓకే గెట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్. గెట్ కామెంట్ -m ఏదైనా వేరే కామెంట్ మెసేజ్ పెట్టండి. ఫిక్స్ యాడ్. ఓకే ఎంటర్. push. Okay, git rebase master, enter. Git checkout master ఇవ్వండి ఒకసారి. Git checkout master. Okay, git rebase ఈ బ్రాంచ్ నేమ్ అనేది ఫీచర్ 1 కదా, సో ఫీచర్ 1 అని ఇవ్వండి. ఎంటర్. Same. So already there is a rebase merge directory.